మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వరంగల్ జిల్లా నర్సంపేటలో రోడ్ షో నిర్వహించారు. మరి ఈ నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధి కోసం, నర్సంపేట పట్టణాభివృద్ధి కోసం పరితపిస్తూ మరి 10 ఏళ్ల పాటు కేసీఆర్ గారి నాయకత్వంలో మొదలు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ గా, ఆ తర్వాత శాసనసభ్యుడిగా పనిచేస్తూ మరి పెద్ద ఎత్తున మీ అందరి ఆశీస్సులతో ఈ పట్టణాన్ని, నియోజకవర్గాన్ని తీర్చిదిద్ది ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు. సాధారణంగా జిల్లా కేంద్రాలలో మెడికల్ కాలేజీలు ఉంటాయి, కానీ మొత్తం తెలంగాణలో ఒకటే ఒక మెడికల్ కాలేజ్ మాత్రమే కాదు, దాంతో పాటు నర్సింగ్ కాలేజ్. కేసీఆర్ గారి నియోజకవర్గం గజ్వేల్, నా నియోజకవర్గం సిరిసిల్ల. మా నియోజకవర్గాల్లో కూడా ఇంటింటికి గ్యాస్ పైప్ లైన్ లేదు, అది తెచ్చి మంచినీళ్ళు, ఇంటింటికి మంచినీళ్ళు, ఇంటింటికి వంట గ్యాస్ కనెక్షన్ రాష్ట్రంలో ఎక్కడ లేదు. ఒకే ఒక పట్టణం నర్సంపేట, ఒకే ఒక నాయకుడు. నేను చెప్పాలంటే చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. కానీ ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలు ముఖ్యంగా నేను ఒకటే అడగదలుచుకున్నా. ఆడబిడ్డలు ఎక్కడ ఉన్నారు? నిలబడతలేరు వీళ్ళు. వీళ్ళందరూ నేను ఒకటే అడుగుతున్నా, ఎందుకంటే తాండూరుకి వెళ్ళి వచ్చినా వచ్చుడు కొద్దిగా ఆలస్యమైంది. మరి ఎక్కడున్నారు మా ఆడబిడ్డలు? అదే విధంగా టీవీలలో చూస్తున్న మా ఆడబిడ్డలు ఒకసారి ఒక ప్రశ్నకు సమాధానం చెప్పాలి. మీ అందరికి నర్సంపేటలో 4000 పెన్షన్ ముట్టిందట కదా? నర్సంపేటలో బాగా హుషారు. మీరు వస్తుంటే కూడా అవద్దని చెప్తున్నారు. పడుతున్నాయి, రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. మాధవరెడ్డి కీసలు పెట్టి పంపించినట్టు మాధవరెడ్డికి ప్రత్యేకంగా కీసలు పెట్టి పంపించినట్టు మీకు ఇచ్చినట్టు కదా. ఇక మీరు తులం బంగారం కూడా రాలే అంటారు. ఇక 2,500 రాలే, 4,000 పెన్షన్ రాలే, స్కూటర్లు రాలే, స్కూటీలు నిజంగా రాలేదా? మరి ఇవన్నీ వచ్చినాయని చెప్తుండు కదా రేవంత్ రెడ్డి. రాలే. మరి నర్సంపేటలో మైకి మంచిగా ఆగురా, మైకి మంచిగా లేదు, నా గొంతు మంచిగా లేదు, వాళ్ళకి ఆకలి అవుతుంది, ఎందుకు లేదు? మరి ఇవేవి రాలే. 4,000 రూపాయల పెన్షన్ అన్నారు, అది రాలే. 4,000, కోడలకు 2,500, ఆగురాబోయే నాగోటి. అత్తకు 4,000, కోడలకు 2,500 అన్నాడా మాధవరెడ్డి? 6 గ్యారెంటీలు అన్నాడా? ఏమన్నా వచ్చిందా అప్పుడే పైసా? సరే రాలేదు. 2 ఏళ్ళు అయిపోయింది, 2 ఏళ్ళ మీద 2 నెలలు అయింది, రాలే. ఓకే, తినట్టుతో సరిగ్గా 2 నెలలు ఉండింది, 3వ నెలలో పడ్డాం. ఓకే, అది రాలే. పోనీ బతుకమ్మ సీర వచ్చిందా? బతుకమ్మ సీర కూడా రాలేదా? రంజాన్ తోఫా కూడా రాలే. క్రిస్మస్ కానుక, కేసీఆర్ కిట్టు ఇవరకు ఉన్నాయి కూడా మీకు గుర్తు ఓటు. మళ్ళా నర్సంపేటలో మళ్ళీ చేయి కుదురుతారా? కుదురు, మంచి కుదురు. యూరియా బస్తాలు దొరుకుతున్నాయా? కేసీఆర్ సార్ ఉన్నప్పుడు పోతుండే యూరియా బస్తాలైనా దొరుకుతుంది. ఆఖరికి ఫిబ్రవరి 8 మరి ఏమీ లేకుండా మళ్ళీ కుదురుదాం. సిగ్గు లేకుండా వాళ్ళకి సిగ్గు లేదు. రేవంత్ రెడ్డి పచ్చి దొంగవాడు, వానికి సిగ్గు లేదు. మరి మనకన్నా ఉండాలి కదా. మళ్ళీ వాళ్ళు నమ్మేందుకు ఆలోచించుర్రి. వస్తారు ఇప్పుడు ఇంటింటికి వస్తారు. అక్క ఇంటింటికి వస్తారు. చెల్లెమ్మ దయచేసి వినాలి మీరు. మళ్ళీ రేవంత్ రెడ్డి దగ్గర బాగా పైసలు అయినాయి. ఇప్పుడు 2 ఏళ్ళకి వెళ్ళి పక్క సంపాదించిండు, ఢిల్లీకి మూటలు పంపుతుండు. ఆయన ఒక్కటే అనుకుంటుండు, ఏమనుకుంటుండు? ఏం లేదు, వీళ్ళందరూ మా ఆడపిల్లలు అల్కగా ఊకోబెట్టచ్చు, వీళ్ళను మర్చిపోతారు. ఏం లేదు, చేతిలో 1,000 రూపాయలు 2,000 రూపాయలు పెడితే మళ్ళీ నాకే కుదురుతారు అనుకుంటాను. మీరు నర్సంపేట బిడ్డలు మామూలు కాదు. మీరు విప్లవాల కంటే కమ్యూనిస్టుల గతంలో రాష్ట్రం మొత్తాన్ని నిర్మితలోగించిన గడ్డ నర్సంపేట. తెలంగాణ ఉద్యమంలో ఎత్తి సుదర్శన్ రెడ్డి నాయకత్వంలో మొత్తం రాష్ట్రంలోనే అతి పెద్ద తెలంగాణ తల్లి విగ్రహాన్ని సాకలి ఐలమ్మకు వారసురాలైన వరంగల్ వీర వనితలు నేను అడుగుతా ఉన్నా, ఆలోచించి ఓటేయండి. వాడిస్తే పైసలు బరాబర్ తీసుకొని ఏం సిగ్గుపడకు. వాడి చేతిలో 2,000 పెడితే 5,000 బిడ్డ అను. 5,000 ఇచ్చినాక మిగిలిన లక్ష ఎప్పుడు ఇస్తావు కొడుకు అని అడుగురి. నాకు మిగిలిన లక్ష ఎక్కడిది, మిగతా లక్ష ఎక్కడిది అంటాడు. అంటే వాళ్ళకి ఎప్పుడు మీరు బిడ్డ 26 నెలలే కదా వచ్చి
నెలకు 2,500 చొప్పున ఎంత అవుతుందిరా అని అడుగుని 1,05,000 అవుతుంది. 5,000 చేతిలో పెట్టినావు, మరి మిగిలిన 1,00,000 ఎవడిస్తాడు? నువ్వు కౌన్సిలర్ నువ్వు ఇస్తావా, మాధవ రెడ్డి ఇస్తాడా, రేవంత్ రెడ్డి ఇస్తాడా, మన అయ్యి ఇస్తాడా, మన చేజెంట్ ఇస్తాడా? ఇప్పుడు తప్పించుకున్నట్టే కొడుకులు మళ్ళీ దొరకరు మీకు. ఇప్పుడు తప్పించుకున్నట్టే మళ్ళీ 3 ఏళ్ళు దొరకరు, ఇంకా 3 ఏళ్ళు దొరకరు. అందుకే చెప్తున్నా, ఆగం కాకుండా. ఒక్క తప్పు ఓటు శిక్ష, ఒక తప్పు ఓటు శిక్ష 5 ఏళ్ళు. ఇప్పుడు కేసీఆర్ సార్ ఆ రోజు చెప్పిండు మీకు, కేసీఆర్ గారు ఆ రోజు నాకు వచ్చినారు చెప్పిండు మీకు ఏమని, మోసపోతే గోసపడతారు, ఆగం కాకుండ్రి, ఆలోచించి ఓటేయండి, కాంగ్రెస్ నమ్మితే కుక్కదోగ పట్టుకొని గోదావరి ఇదినట్టే లంగలు వాళ్ళు అని చెప్పిండు. నన్ను కూడా పిలిచిండు సుదర్శన్ రెడ్డి, నేను కూడా వచ్చిన. నేను చెప్పిన ఆ రోజే, తులం బంగారం అంటారు కాంగ్రెస్ వాళ్ళు, వీళ్ళు బంగారం ఇచ్చేటోళ్ళు కాదు, మెడల పుస్తకాలు తోలుకపోయే దండుపాలెం బ్యాచ్ వీళ్ళని చెప్పాను. దండుపాలెం ముఠా ఇది, స్టూవర్ట్పురం దొంగల కంటే లంగలు వీళ్ళు, జాగ్రత్త అని చెప్పిన. అయినా మీ నర్సంపేట వాళ్ళు ఆగమై ఇలా బొందలవాడు ఏమైంది? ఆఖరికి ఫిబ్రవరికి రైతు బంధు రాదు. డిసెంబర్ వస్తుండే కేసీఆర్ ఉన్నప్పుడు, డిసెంబర్ నెలలో మీరు ఎవ్వరికి దండం పెట్టేది లేకుండే, దరఖాస్తు పెట్టేది లేకుండే, ఫోన్ టింగు అంటుండే, మంచిగా ఈ దుకాణాలు కూడా మంచిగా నడుస్తున్నాయి. ఇది వరకు ఏమంటున్నా అని చెప్పి కరెక్టేనా? బిజినెస్ డౌన్, రియల్ ఎస్టేట్ డౌన్, వ్యాపారాలన్నీ డౌన్, ఎక్కడికక్కడ ఇవాళ తెలంగాణలో లక్ష్మి కళనే పోయిన పరిస్థితి వచ్చిన మాట వాస్తవమా కాదా? ఇంకొక మాట ఒక్కసారి యాద్ చేసుకోండి. తులం బంగారం అన్నాడు, ఆఖరికి ఏం చేసిండు ఎరికేనా? ఇగో ఈడ చూడు, నీగో తెలంగాణ తల్లి బంగారం ఓలే ఆ రోజు మనం పెట్టుకుంటే, తెలంగాణ తల్లి నెత్తి మీద మెడల బంగారం నగలు కూడా ఎత్తుకొని పోయిండు, చేతుల బతుకమ్మ కూడా మాయం చేసిండు, చేతులు మాత్రం చెయ్యి గుర్తు పెట్టిండు. ఆ చెయ్యి గుర్తు నేను ఇదివరకు చెప్పినా మళ్ళీ చెప్తున్నా, అది అభయాస్తం కాదు, భస్మాసురాస్తం. అది ఒక్కసారి నెత్తి మీద పెట్టుకుంటే బూడిది తప్ప ఏం కాదు. అందుకే ఈ ఎన్నికల్లో 11 తారీఖు నాడు 30 మంది అభ్యర్థులు కారు గుర్తు మీద వస్తున్నారు నర్సంపేటలో. ఆయన చెప్తున్నాడట ఎమ్మెల్యే గారు, మేము అధికార పార్టీ, మాకు గుద్దితే మేమేదో చేస్తామని చెప్తున్నాడట. 2 ఏళ్ళకెళ్ళి ఏం బికినావు? 2 ఏళ్ళకెళ్ళి నర్సంపేటకు 2 రూపాయలు ఇచ్చినవా? ఈ రేవంత్ రెడ్డి 2 రూపాయలు ఇచ్చిందా? కనీసం ఇస్తానన్న 6 గ్యారంటీలు అమలైనయా? మరి ఏమి అమలు కానప్పుడు ఎందుకు ఓటేయాలి? బరాబర్ అడగాలి. నిజానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసానికి బుద్ధి చెప్పేందుకు, కర్రు కాల్చి వాత పెట్టేందుకు ఇంతకు మించిన మోక మీకు దొరకది. అందుకే దయచేసి 11 తారీఖు నాడు అటు ఇటు ఎటు చూడకండి. నేను రాంగా తాండూరులో ఒక పంతులు కలిసిండు, మీ అందరికి నర్సంపేటల ఈ మాట మంచిగా చెవికి ఎక్కేటట్టు, మనసుకి ఎక్కేటట్టు చెప్పమని చెప్పిండు. ఆ పంతులు గారు ఏం చెప్పిండంటే, 11 తారీఖు నాడు కారు గుర్తు దిక్కు కాకుండా ఎటు చూసినా కళ్ళు పోతాయంట. నాకైతే తెలియదు. తర్వాత మరి కళ్ళు పోయినాక మళ్ళా తర్వాత చూపెట్టుకుందాం, మంచిగా వేసుకుందాం అంటే కంటి వెలుగు ప్రోగ్రామ్ కూడా ఎత్తేసిండు రేవంత్ రెడ్డి. కంటి వెలుగు కూడా లేదు. అందుకే ఆలోచించుండ్రి, ఆగం కాకుండ్రి. నర్సంపేటకు నియోజకవర్గానికి కానీ జిల్లాకు రావాల్సిన హంగులన్నింటినీ తెచ్చింది వాళ్ళు పెద్ద సుదర్శన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు నాయకత్వంలో. నర్సంపేట పట్టణంలో ఇలా ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేసింది ఎవరు? మీ కళ్ళ ముంగట్టి ఉన్నది. మరి అన్ని చేసిన కేసీఆర్ కు ఓటేద్దామా, ఎగబెట్టిన రేవంత్ రెడ్డికి ఓటేద్దామా? దయచేసి ఆలోచించండి, ఆగం కాకండి. ఇప్పటికే బాగా ఆలస్యమైంది నాకు తెలుసు. ఒక్కసారి కారు గుర్తు కొట్టేసిన వాళ్ళు పిడికిలు రావట్టు, అందరూ చాలా డేంజరు. పిడికిలి సేట్లు మనోళ్ళు కావాలి, కారు గుర్తుకే వరంగల్ ఇవ్వాలి, కారు గుర్తుకే. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. మళ్ళీ నర్సంపేట గెలిపింది. సో థ్యాంక్ యూ.